ఏంటి అంత లేటు? రాజా చిరంజీవి లెవెల్లో ఉంటాడు, అనవసరంగా డైరెక్షన్ లోకి వచ్చాడు. సుందరేట్రా వాడేమైనా డైరెక్టరా బాబు? రేబాను కళ్ళజోడేసుకుని లొకేషన్ లో గుడి కింద కూర్చోడానికి. ప్రొడక్షన్ మేనేజర్ నువ్వు అడిగిన సామాన్లు తీసుకోవడానికి ఎక్కడికో వెళ్ళుంటాడు. ఆ గోల్ ఏంట్రా? స్కూలు పిల్లలు ఉన్నారు లోపల. మరి షూటింగ్ ఎలా చేస్తారా? డిస్టర్బ్ అవ్వదు? అందుకే అది అవాయిడ్ చేసి బ్లాక్ ఇలా పెట్టుకున్నాను రా. కుదరదురా, నాకు అదే బ్లాక్ కావాలి అంతే. ఎలా రా పిల్లలంటే కష్టం. ఓకే, అప్పుడు మనమే హాలిడే ఇద్దాం. అదేలాగా? వెర్ ఇస్ ద స్కూల్ బెల్? దేర్ ఇస్ స్కూల్ బెల్. తెలుసు. అయిందా? నేను వెళ్ళి బ్లాక్ పెట్టుకుంటాను, ఫాలో మీ. ఎవరిని బెల్ కొట్టారు? ఎవరినైనా అడిగి కొట్టడానికి మేము కొట్టింది కాలింగ్ బెల్ కాదండి, స్కూల్ బెల్. ఏమో అందరికంటే కాస్త పెద్ద స్టూడెంట్ కదా అని రెస్పెక్ట్ ఇస్తుంటే రెచ్చిపోతున్నా. బేబీ మీరంతా ఫీల్డ్ క్లియర్ చేస్తే మేము షూటింగ్ చేసుకుంటాం. షూటింగ్ మరి బ్యాటింగా? అసలు అసలు మీకు పర్మిషన్ ఇచ్చింది ఎవరు? ఎవరేటి? స్కూల్ హెడ్. చూడండి, ఈ ఆర్గనైజ్ కి సెక్రటరీ ఈవిడే. ఈవిడ సెక్రటరీయా? మరి ఇంకెవడో నేనే హెడ్ అంటూ మా దగ్గర 10,000 తీసుకున్నాడు కదా. 10,000? అది సంగతి. మీ వాటా తక్కువ వచ్చి ఉంటది. డోంట్ టాక్ నాన్ సెన్స్. మేడం వీళ్ళతో పనేంటి? కరాటే మాస్టర్ పిలిపించండి. ఓహో, మీరు మీ కరాటే భాషను పిలిస్తే మేము మా స్టంట్ భాషను పిలుస్తాం. అరే పిల్లల హాస్పిటల్ బాబునే. ఏది పిలవండి చూద్దాం. చిన్న చిన్న విషయాలకి పెద్ద పెద్ద గొడవలు ఎందుకండి? నేను వెళ్ళి మా హరిని తీసుకొస్తాను, నువ్వు ఉండరా. చిన్న ప్రాబ్లం వచ్చిందా సుబ్రావు గారు? మీరు కెమెరా తీసేయండి. ఏంటి? వాళ్ళు 10,000 తీసుకుని మాకు షూటింగ్ పర్మిషన్ ఇచ్చారు కదా. అవును. ఇప్పుడు తీరా షూటింగ్ స్టార్ట్ చేద్దాం సరికి ఇవ్వాలంటున్నారు. సరే, సుందరంగా పేజర్ కొట్టా, డబ్బులు. అయ్యో బాబో, పేజర్లు కొట్టాం, అన్ని కొట్టాం. ఎవరు మేడం వచ్చి లేదు లేదు షూటింగ్ క్యాన్సిల్ అంటూ పెద్ద గొడవ పెడుతుంది. ఎవరిరా అది? ఉంది బాబు, దాని సంగతి తెలుద్దాం. షూటింగ్ ఎలా జరుగుతుందో నేను చూస్తాను. సర్లే, షూటింగ్ చూడబోయి చూడండి అంతేగాని షూటింగ్ ఆపితే మాత్రం పద్ధతిగా ఉండదు. ఏంట్రా వాట్స్ ద ప్రాబ్లం? చూసారండి, వీళ్ళు స్కూల్ బెల్ కొట్టి. నాకంతా అర్థం అయిపోయిందండి. స్కూల్ బెల్ కొట్టింది ఎవర్రా? షూటింగ్ చేసుకోవడం కోసం పిల్లల్ని వీళ్ళని డిస్టర్బ్ చేస్తారా? అక్షర జ్యోతిని ఆర్పేస్తారా? అసలు మీరు మనుషులేనా? నాకంత తెలియదు. స్కూల్ బెల్ కొట్టింది ఎవరు? ఎవరు? చెప్తాను. బెల్లు గాల్లో వెళ్లాడుతూ నన్ను కొట్టమంది, నేనే కొట్టాను. చేతులు ఖాళీగా ఉండవు కదా. ఏంట్రా వీడు సడన్ గా ప్లేట్ మార్చాడు? తప్పు చేయటమే కాకుండా లేడీస్ ఎలా బిహేవ్ చేయాలో తెలియదురా మీకు? మేడం, వీళ్ళ తరఫు నేను సారీ చెప్తున్నాను. చాచా, మీరంతా కల్చర్డ్ గా మాట్లాడుతున్నారు. మీలాగే వీళ్ళు కూడా డీసెంట్ గా మాట్లాడుంటే బాగుండేది. స్టోరీలో ఇన్ని టర్నింగ్స్ ఉన్నాయని తెలిస్తే మేము కూడా ముందు నుంచి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడేవాళ్ళం. ఏంటంటే షూటింగ్ స్టార్ట్ అయిపోయిందా? హరి, మన సొంతం డబ్బు ఇచ్చని చెప్పానే ఇతనే. అమ్మా, తమరు ఊరు వెళ్ళారని నేనే పర్మిషన్ ఇచ్చా. షట్ అప్. నీ అవసరాల కోసం స్కూల్ మీద బిజినెస్ చేస్తావా? ఆఫీస్ కి వచ్చి కలు. సారీ మేడం. నో ఎక్స్క్యూజ్. గెట్ అవుట్. ఐఎమ్ సారీ. No, I'm really sorry. కాదు, తప్పంతా మాదే. ఎక్స్ట్రీమ్లీ సారీ. It's all right. పిల్లలందరూ ఎలాగో వెళ్ళిపోయారు. మీరు షూటింగ్ చేసుకోండి. మిస్టర్ హరిశ్చంద్ర. మిస్ నందిని. నందిని, వెరీ స్వీట్ నేమ్. మీరు షూటింగ్ చేసుకోండి. బాయ్. బాయ్. థ్యాంక్ యూ.